అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ గారెలు అయితే కనుక ఏ గారెలు అనుకుంటున్నారు మీరు? రోజు చేసే మామూలు గారెలు అయితే కాదండి, చాలా వెరైటీ గారెలు అండి, చాలా టేస్ట్ అయిన గారెలు. ఎప్పుడు ఒక స్టైల్లోనే ఎందుకు అనేసి నేను ఈరోజు చేశాను, చాలా స్పెషల్గా చేశానండి. సాయంత్రం పూట స్నాక్స్, మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ రెండింటికి పనికొస్తాయండి. ఇవి చాలా బాగున్నాయి. అన్నీ వండిన తర్వాత టేస్ట్ చూద్దాం అనేసి ఇప్పుడు ఒకటైతే నేను తీసుకొని తిన్నానండి, చాలా బాగా వచ్చాయి. దానికోసం ప్రాసెస్ ఏమేమి కావాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ప్లేట్లో క్యారెట్ ముక్కలు, క్యారెట్ తురుము, ఇక్కడ వచ్చేసి ఆనియను, కాను, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ నేను రెడీగా తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకనేసి మొత్తానికి ప్రాసెస్ అంతా ప్లేట్లో పెట్టుకున్న తర్వాతనే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ కొద్దిగా ఒక 2-3 స్పూన్ వచ్చేసి సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి సపరేట్గా నానబెట్టుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసి అవి కూడా ఇందులోనే యాడ్ చేద్దాము. పిల్లలకి చాలా హెల్దీ అండి, చాలా మంచిది కూడా సగ్గుబియ్యం అనేటివి. దాంతోపాటు అన్ని వెజిటేబుల్సేనండి. సాయంత్రం పూట పిల్లలకు సమోసా బదులు, మనం బజ్జీల బదులు ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా చేసి పెట్టామనుకోండి, చాలా హెల్దీగా ఉంటుంది. పైనుండి వచ్చేసి మంచి టేస్టీ. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు, బంధువులు, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ సరే ఇలాగ కొత్తగా చేసామనుకోండి, చాలా బాగుంటాయి. కాకపోతే మీరు ఇంకొకటి గమనించండి, టేస్ట్ అయితే కనుక ఒక్క లెవెల్లో ఉందనుకోండి, మనం మరి మెత్తగా కాకుండా గరుగ్గా పేస్ట్ అనేది చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా ఇక్కడ కొద్దిగా మెత్తగా అయ్యింది, కానీ ఒక రెండు రౌండ్లకి మెత్తగా అయిపోయింది, కానీ ఇంత మెత్త కూడా అవసరం లేదు. జస్ట్ ఇలాగేసి ఇలా తీసేయండి. మీరు అయితే ఇంకా ట్రై చేయాలనుకుంటే జస్ట్ అలాగేసి ఇలా తీసేయండి. మెత్తగా పేస్ట్ అయితే ఉండొద్దు. కార్న్ అనేది మనకు చాలా పలుకుల్లాగా ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ మనము కొద్దిగా శనగ పౌడర్ అంటే శనగపిండి తీసుకున్నామండి, 1/2 కప్పు శనగపిండి. ఎందుకంటే మనకు ఇవన్నీ మనం ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ వేసాం కదా, దానికల్లా పట్టుకోవాలి అంటే ఇంకా కార్న్ ఒకటి పట్టుకోవద్దు, జారుతుంది అనమాట. గారెలు అనేటివి పర్ఫెక్ట్గా రావు. అందుకనేసి ఇక్కడ మనము పిండి అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాము. మొత్తానికి ఇక్కడ నేను వాటర్ లేకుండా, అస్సలు వాటర్ అనేది 1 డ్రాప్ కూడా నేను ఇక్కడ వాటర్ వేయలేదండి. ఇందులో నేను సోడా ఉప్పు కూడా కొద్ది కూడా వేయలేదండి. వేయడమే నేను ఇక్కడ సాల్ట్ ఒకటే యాడ్ చేశాను. సోడాతో కూడా ఇక్కడ మనకు పని లేదు. ఎందుకంటే కనుక మనం ఇక్కడ గారెలు అంటే కనుక కొద్దిగా గట్టిగా ఉండాలి. అందుకనేసి నేను ఇక్కడ సోడా కూడా యాడ్ చేయలేదు, సాల్ట్ ఒకటే యాడ్ చేశాను. మీకు మరీ అంత డౌట్ ఉంటే కనుక కార్న్ మీ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా కార్న్తో ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్టుగా అయితేనే మళ్ళీ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం అరిచేతిలోకి తీసుకున్నామండి. అరిచేతిలో ఒక చిన్న ఎల్లడుపుగా గారెలాగా ఒత్తుకొని అప్పుడు మనం వేడి ఎక్కిన నూనెలో డైరెక్ట్గా వేయకుండా మంట తగ్గించి అప్పుడు వేయడం మొదలుపెట్టండి. నూనె అయితే కనుక వేడెక్కాలి. ఆ తర్వాత మంట అనేది తగ్గించిన తర్వాతనే మనము ఈ గారెలు అనేటివి మొత్తానికి ఇందులో వేద్దాము. అరివేలు అంటే మన చేతి వేళ్ళకు నూనె రాసుకోవడము, లేదంటే కనుక వాటర్ రాసుకోవడము, ఇది దీంతో కూడా అనవసరం, అస్సలు ఏం పని లేదండి. వేళ్ళతో జస్ట్ అలా తీసుకొని పిండితో అలా చేస్తే కనుక ఒక చేత్తోనే చూడండి, అలాగనేసి ఇలాగ బొట్టినేలతో నేనే ఎలడుపు చేసేసి వేసేస్తున్నాను. మనము చిన్నపాటి ఎలడుపుగున్న చిన్నగా ఏళ్ళపైననే ఎలడుపు చేసేసి ఇలా గారెలాగా నొక్కుతూ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మన కొన్ని సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము అదే చిన్న మంట మీదనే మనం ఇక్కడ కుక్ చేస్తున్నామండి. అలాగైతే మనకు లోపల నుండి పై వరకు బాగా లోపల మెత్తగా, పైన క్రంచీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మంచి కలరు. అలాగనేసి మరి మంట ఎక్కువ పెట్టకండి, పైన కాలిపోయి లోపల పచ్చిగా ఉంటాయి, బాగుండవు అలాగా. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరికే వస్తువులతో మనం చేసామండి. మనం సపరేట్గా అయితే ఇంకా బయటికి వెళ్ళి కొని తెచ్చి చేయవసరం లేదు. మనం ఎప్పుడైనా కానీ సరే సరదాగా తీసుకుంటాం కదా, కార్న్ అనేటివి కామన్గా బజార్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం కదా, 1-2. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేశారనుకోండి, మంచి ఒక టిఫిన్ లాగా మనకు తయారవుతుంది, లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా రెడీ అయిపోతుంటుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం వేడివేడి బజ్జీలు, సమోసాలు తెప్పించి ఇస్తాం కదా, అలా కాకుండా వెరైటీకి ఇలా ఇచ్చామనుకోండి, ఆ రుచి కూడా వేరు అసలు. అల్లం ముక్క వేసాము, మంచి ఫ్లేవరు. పైనుండి వచ్చేసి అందులో సగ్గుబియ్యం వేసాము, ఉల్లిపాయలు వేసాము, క్యారెట్ వేసాము, కొత్తిమీర వేసాము, 2-3 పచ్చిమిర్చి వేసాము,
కార్న్ వేసాము, సరిపోయినట్టుగా సాల్ట్ వేసాము. చూస్తున్నారు కదా, రుచికరమైన మనకు గారెలు అనేటివి కొత్త రకంగా గారెలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అయితే మీకు నచ్చితే మీకు మీకు మాత్రం కంపల్సరీ నచ్చినట్టుగా అయితేనే నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఒక లైక్, మీ ఒక సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిందండి, నిజంగా సూపర్. ఒక లెవెల్లో ఉన్నాయి అనుకోండి, చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అది నేను చెప్పవసరం లేదండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక అప్పుడు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.